రెడ్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 10 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్స్ పై జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్లో పెట్టింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ కార్ గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్టకేలకు రేపు తేలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైనటువంటి అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతోంది. అయితే తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగించినటువంటి సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, బీఆర్ఎస్ గుర్తుపై గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి తర్వాత అధికార పక్షంలో చేరినటువంటి వాళ్ళకి ఈ రోజు రాత్రి కాలరాత్రి అనేమో విపరీతమైనటువంటి టెన్షన్ లో ఉన్నారు. రేపు 10 గంటలకు వాళ్ళ భవితవ్యం ఏంటో తేలనుంది. సో ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్? మొత్తానికైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు టెన్షన్తో ఉన్నారని చెప్పుకోవచ్చు. కారు గుర్తు మీద గెలిచి చేతి పార్టీలోకి వెళ్ళినటువంటి ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉంటారో 10 మంది వాళ్ళైతే టెన్షన్ వాతావరణంలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు నుంచి కూడా పలుమార్లు అసెంబ్లీ కార్యదర్శికి కూడా నోటీసులు పంపించారు. అదేవిధంగా అనర్హత వేటు పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా స్పీకర్ కూడా సుప్రీంకోర్టు నుంచి నోటీసు పంపించారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదనేది కూడా ఇక్కడ శాసన మండలి చైర్మన్ కానీ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఓవైపు ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తూ ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది తుది దశకు చేరుకుంది. రేపు 10 గంటలకు తీర్పు వెలువడనుంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఒకవైపు దానం నాగేందర్ అయితే ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. కారు పార్టీ మీద పోటీ చేసి గెలిచిండు. కారు పార్టీ ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళా ఎంపీ ఎన్నికల్లో వచ్చే వరకు చేతి పార్టీ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఇదంతా కూడా ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో సాక్ష్యాధారాలు కూడా సుప్రీంకోర్టు ముందు పొందుపరిచారు. అంతేకాకుండా కడియం శ్రీహరి గెలిచింది స్టేషన్ గణపూర్ నుంచి కారు పార్టీ మీద గెలిచిండు. ఆ తర్వాత చేతి పార్టీలోకి వెళ్ళిండు. ఏకంగా వాళ్ళ కుమార్తెకు ఎంపీ సీట్ ఇప్పించుకున్నాడు చేతి పార్టీ నుంచి. మళ్ళీ చేతి పార్టీకి ఓటేయండి అని ప్రచారం చేశారు. వీళ్ళంతా కూడా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అంతకుముందేమో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. వీళ్ళన్నిటి కూడా ఏదేది ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ పార్టీలోకి వెళ్ళారు, ఏ రకంగా ప్రచారం చేశారు, వీళ్ళు ఏ రకంగా పార్టీ ఉల్లంఘనకు పాల్పడ్డారు, ఏ రకంగా వీళ్ళకి అనర్హత వేటు ఎందుకు పడకూడదు అనేది కూడా అన్ని సాక్ష్యాధారాలతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలుమార్లు వాదనలు విన్నారు. అదేవిధంగా స్పీకర్ను కూడా ఒక నిర్ణయం తీసుకోండి అనేది కూడా సుప్రీంకోర్టు స్పీకర్ను కూడా సూచించింది. ఆ యొక్క నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులకు ఈ యొక్క నిర్ణయం తీసుకుంటారు, కొంచెం సమయం కావాలని కూడా స్పీకర్ కార్యాలయం కోరింది. అయితే ఇంకా ఎన్ని రోజులు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ పదవీ కాలం అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా, 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా సుప్రీంకోర్టు గతంలో స్పీకర్ను అదేవిధంగా సెక్రటరీకి కూడా నోటీసులు పంపించింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని కూడా చెప్పింది. అయినా కానీ ఇంతవరకు ఇది నాణ్చివేత ధోరణి అలాగే కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో రేపు ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇది కేసు అంశం క్లైమాక్స్కి చేరింది. ఇక తుది తీర్పు అనేది రేపు రాబోతుంది. రేపు ఏ రకమైనటువంటి తీర్పు వస్తుందా అనేది కూడా అంత ఉత్కంఠ ఉంది. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ అయితే ఆత్మవిశ్వాసంతో ఉంది. బీఆర్ఎస్ అయితే ఒకటి స్పష్టంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి, బై ఎలక్షన్స్ వస్తే సత్తా చాటుతామనేది కూడా
బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇవన్నీ కూడా ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో, ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సబ్మిట్ చేశారు. అయితే రాజ్యాంగం ప్రకారం 2/3 ఉంటే ఆ యొక్క ఎల్పీని, బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయొచ్చు. కానీ ఎక్కడ కూడా 2/3 వంతు 2/3 వంతు ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఎక్కువలే. అయితే ఇదంతా టెక్నికల్గా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవుతారు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవుతారు కానీ కాంగ్రెస్లోకి వెళ్ళారు. కానీ మరి రేపు ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఉత్కంఠగా ఉంది. మొత్తానికైతే మీరు అన్నట్టు రోజా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళందరికీ అయితే మాత్రం టెన్షన్ వాతావరణం ఉంటుంది. రేపు 10 గంటలకు మాత్రం తుది తీర్పు రానుంది. తుది తీర్పు ఏమొస్తుందో అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజురెడ్డి.